అచ్చంపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా సర్జికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. నల్లమల ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలు వైద్యపరంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రెండోసారి ఈ మెగా సర్జికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సర్జికల్ క్యాంపును జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి పరిశీలించారు. రెండోసారి సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను వైద్య బృందాన్ని అభినందించారు. ఈ శిబిరంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ తారాసింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, ఆర్ఎంఓ డాక్టర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపులో మొదటి రోజు ఇప్పుడే దాదాపు 10 కేసులు చేశాము. ఇప్పటికి ఇవాళ 120 కేసులు ఇవాళ టార్గెట్ మాది. 5 మంది సర్జన్స్ పనిచేస్తూ ఉన్నాం. దాదాపు 3 అనస్థిస్టు, తర్వాత అసిస్టెంటు, థియేటర్ అసిస్టెంటు, తర్వాత స్టాఫ్ నర్సు, ఆయాలు, వార్డ్ బాయ్లు, ఇక్కడ అందరు దాదాపు ఒక 30 మంది టీం, 5 టీంలు దాదాపు 30 మంది కలిసి ఈ మెగా సర్జికల్ క్యాంపును నడుస్తూ ఉంది. ఇది మొదటి రోజు, రెండవ రోజు మంగళవారం, ఈ రకంగా ఈ మంత్ మొత్తం, ఈ మంత్ కాకుండా మార్చి 15వ తారీఖు వరకు ఈ సర్జికల్ క్యాంప్ కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం అంటే నల్లమల్ల అడవి గుర్తొస్తుంది. అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం. చాలామంది సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక, డబ్బులు ఖర్చు పెట్టుకోలేక బీద ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం.